ఇప్పుడు మర్రి చెన్నారెడ్డి, తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి, ఎన్టీ రామారావు, నాకు తెలిసి మీరు చూసిన ప్రముఖ ముఖ్యమంత్రులు వీళ్ళే. వీళ్ళతో ఎలా అనిపించింది మీకు? ఎవరితో బెస్ట్ అనిపించింది, బెస్ట్ చీఫ్ మినిస్టర్? మనం ప్రభుత్వం బయట ఉన్నప్పుడు, ముఖ్యంగా యువకులుగా ఉద్యమాల్లో ఉన్నప్పుడు మన ఆలోచన ఒక రకం, వచ్చి చూశాక మనకి వాస్తవాలు తెలిసాక మన ఆలోచన ఇంకో రకం. ఉదాహరణకి జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉండగా నేను విద్యార్థిని, ఎమర్జెన్సీలో ముఖ్యమంత్రి. నేను ఎమర్జెన్సీ ద్వేషిని. అవును, కరడుగట్టినటువంటి ద్వేషం నాకు ఎమర్జెన్సీ ఎంత దారుణం అని చెప్పి ఇప్పటికి కూడా నా నమ్మకం అది. కాబట్టి నా దృష్టిలో ఆయన విలను. ఎమర్జెన్సీ ముఖ్యమంత్రి కదా. అవును. ఆ రోజుల్లో సంజయ్ గాంధీని రాష్ట్రానికి తీసుకురావటము, పెద్ద పెద్ద ఊరేగింపులు, ఆడంబరం, ఇవన్నీ చాలా మా అందరికీ వెకిలిగా అసహ్యంగా అనిపించాయి. ప్రజాస్వామ్యాన్ని చాలా నాశనం చేస్తున్నారని చెప్పాను. వెంగళరావు గారు నాకు చాలా ఆప్తమిత్రుడు అయినాడు. తర్వాత ముఖ్యమంత్రిగా పనిచేయకపోయినా కూడా జాతీయ స్థాయిలో మంత్రిగా చేశారు, పిసిసి అధ్యక్షులుగా చేశారు, ఒక సీనియర్ నాయకుడిగా. ఎంత అద్భుతమైన నాయకుడో నాకు ఆ పరిచయం నుంచి, అనుభవం నుంచి నాకు తెలుసు. నా దృష్టిలో తెలుగు నేల చూసిన అతి గొప్ప ముఖ్యమంత్రి జలగా వెంగళరావు గారు. అంత ముందు చూపు, నేర్పరితనం, లక్ష్య సాధన, సమర్థులైన వాళ్ళని నమ్మి వాళ్ళకి అధికారం అప్పగించడం, బాధ్యతలు అప్పగించడం, సరైన యజమాయిషీ చేయటం, ఆయనకు చనిపోయేదాకా తపన. మన రాష్ట్రం ఎట్లా కావాలి, మన రాష్ట్రంలో జరగాలి, మన రాష్ట్రం చనిపోయేదాకా. చనిపోవడానికి 2 రోజుల ముందు ఆయనతో ఆసుపత్రిలో 2 గంటలు కూర్చున్నాను ఆయన. 2 రోజుల ముందు, చనిపోయే ముందు కూడా మన రాష్ట్రంలో ఈ ప్రాజెక్ట్ కావాలి, మన రాష్ట్రంలో ఈ పని జరగాలి, అదే తపన ఆయనకి. సో నా దృష్టిలో ఆయన నెంబర్ 1. ఇక మిగతా వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి గొప్ప లక్షణాలు ఉంటాయి. చెన్నారెడ్డి గారు ఉన్నారు, ఇందాక చెప్పాను. చెన్నారెడ్డి గారి గురించి మేమంతా ఏమంటున్న వాళ్ళం, షష్టి పూర్తి, 6 తులాభారం, అవినీతి, రకరకాలుగా చెప్పుకునేవాళ్ళం. నేను అనుకునేవాడిని చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి నేను కలెక్టర్గా ఉంటే అంత తెలుస్తాను అనుకునేవాడిని. ఎంత అద్భుతంగా ఆయన ఒక ముఖ్యమంత్రిగా స్పందించారంటే చెప్పాల్సిన అవసరం లేదు. ఒక కీలకమైన విషయం, ఒక రాజ్యాంగ రాజభవన్లో ఉండగా గవర్నర్ గారు ముఖ్యమంత్రి గారిని మళ్ళీ పునఃపరిశీలించమని చెప్పడానికి అవసరం వచ్చింది. ఏం చేయాలన్నారు ఆయన, ముఖ్యమంత్రి గారిని భోజనానికి పిలిపించండి, పిలిచి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయండి, మీరంటే చాలా గౌరవం అన్నది, కానీ ఈ కారణంగా నేను దీన్ని తిప్పి పంపిస్తున్నాను, మీరు చెప్పింది వ్యతిరేకం చేయాలని కాదు, కాబట్టి మీరు పునఃపరిశీలించి పంపించాలని చెప్పిన తప్పకుండా ఆయన అర్థం చేసుకుంటారు. గవర్నర్ గారు ఆయన 4 సార్లు గవర్నర్గా చేశారు, నాకు చాలా సీనియర్, ఆయనకి ఎలా చెప్తారు, నాకు ధైర్యం లేదు, మీ బాధ్యత అది. అవును, రాజ్యాంగబద్ధ పాత్రలు ఉన్నారు, వయసు ఏమిటి, లేదా అనుభవం ఏంటి కాదు, మీరు చీఫ్ మినిస్టర్ అంతే. గవర్నర్గా ఉన్నప్పుడు గవర్నర్గా మీ పాత్ర గౌరవంతో చేయండి, ఆయన చాలా గౌరవానికి అర్హుడు అని చెప్పంటే, అట్లా కాదు మీరు వెళ్ళండి అన్నాను, నాకు భయం అని చెప్పి మీరు వెళ్ళండి అన్నాను. నేను వెళ్ళాను ముఖ్యమంత్రి గారు, వెళ్ళి చెప్పాను, మీరంటే చాలా గౌరవం అన్నది, కానీ ఈ కేసులో ఇది పూర్వాపరాలు ఇవి, కాబట్టి ఇదివల్ల ప్రభుత్వానికి మంచి పేరు రాదు, ప్రజలకి కేసు జరుగుతుంది, కాబట్టి మీరు పునఃపరిశీలించండి, మీ తర్వాత ఏ రికమెండేషన్ చేసినా కూడా గవర్నర్ గారు యాక్సెప్ట్ చేస్తారు. అంటే ఆయన ఒక క్షణం సందేహించరా, తప్పకుండా జయప్రకాష్ ఫైల్ తీసుకున్నారు, పునఃపరిశీలించారు, వేరే రికమెండేషన్ చేశారు, తర్వాత ఆ రకంగా పనిచేయాలి. కాబట్టి చాలా హుందాతనం, విజ్ఞత ఉన్న మనిషి, అపారమైన మేధస్సు, దూరదృష్టి, కులాలు ప్రాంతాలకు అతీతంగా వ్యవహరించే తత్వం ఉన్నది. అంటే ఎన్టీఆర్తో మీ అనుబంధం